వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో ఇంతకుముందు టాపిక్ చెప్పుకున్నాం. పీ బై క్యూ ఫామ్ చేయడం టాపిక్ చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్గా ఈరోజు టాపిక్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టంలో ఈ నెంబర్ సిస్టంలో మనకు టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ మనం ఇంతకుముందు వీడియోలో బ్రీఫ్గా కొద్దిగా డిస్కస్ చేసినాం. మరి టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో ఏంటి అనేది డిస్కస్ చేస్తూ మరి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ పైన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎట్లా సులభంగా మనం వాటిని ఆన్సర్ చేయొచ్చు అనే దాని మీద ఈరోజు టాపిక్లో చూద్దాం. మరి ఇక్కడ నెంబర్ సిస్టంలో మనకు రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు. రేషనల్ నెంబర్స్ మనకు డెఫినేషన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి చూసినాం. ఇది డెఫినేషన్ పీ బై క్యూ ఫామ్లో ఉండాలి. క్యూ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. పీ క్యూ ఆర్ ఇంటీజర్స్. సో దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు పీ బై క్యూ ఫామ్లో రాసేటటువంటి 2/5 అనుకోండి. 2/5 రేషనల్ నెంబర్ అని చెప్పుకుంటాం. 1.34 బార్ ఇది ఆల్సో రేషనల్ నెంబర్. సో 2/5 ఏంటి? 2/5 అనేది మనకు పీ బై క్యూ ఫామ్లో రాస్తున్నాం. ఇది కూడా పీ బై క్యూ ఫామ్లో రాస్తాం. కాకపోతే ఇప్పుడు 2/5 మనం డెసిమల్ ఫామ్లో రాసినట్లయితే 0.4 వస్తుంది. సో దిస్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. 2/5 అనేది టర్మినేటింగ్ డెసిమల్. 1.34 బార్ అనేది నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ ఏంటి? నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ మనం ఇంతకుముందు వీడియోలో 1.34 బార్ వస్తే దీన్ని పీ బై క్యూ ఫామ్లో ఎట్లా సులభంగా రాయొచ్చు అనేది డిస్కస్ చేసినాం. ఈరోజు ఇప్పుడు టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ ఒకసారి మనం చూసినట్లయితే ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ కూడా ముందు వీడియోలో డిస్కస్ చేసినాం. ఒకసారి మళ్ళీ చూసినట్లయితే ఇర్రేషనల్ నెంబర్స్ రూట్ n ఫామ్లో ఉంటూ n ఈజ్ న్యాచురల్ నెంబర్ అండ్ n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి మనకు. రూట్ n ఫామ్ అంటే మనకు √1 ఉందనుకోండి. √1 అనేది ఇర్రేషనల్ నెంబరా, రేషనల్ నెంబరా ఎట్లా తెలుస్తుంది మనకు? √1 అనేది ఫస్ట్ కండిషన్ ఓకే అయింది, రూట్ n ఫామ్లోకి వచ్చేసింది. నెక్స్ట్ n బిలాంగ్స్ టు n కూడా అయింది, న్యాచురల్ నెంబర్ అది. 1 అనేది న్యాచురల్ నెంబర్. సో దీస్ 2 కండిషన్స్ అనేది సాటిస్ఫై అయినాయి. కండిషన్స్ 2 కండిషన్ సాటిస్ఫై అయింది. లాస్ట్ కండిషన్ n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, n డస్ నాట్ బిలాంగ్స్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ కాకూడదు. సో 1 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ ఈజ్ 1 కాబట్టి సో √1 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. √1 ఈజ్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. సో √2 ఇర్రేషనల్ నెంబరే, √3 ఇర్రేషనల్ నెంబరే, మళ్ళీ √4 కాదు, √5, √6 ఏవైతే స్క్వేర్ నెంబర్స్ వస్తాయో ఆ స్క్వేర్ నెంబర్స్ మనకు ఇర్రేషనల్ నెంబర్స్ కావు, రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్స్, ఇక్కడ చూడండి టర్మినేటింగ్ డెసిమల్స్లో మనం ఏది టర్మినేటింగ్ డెసిమల్, ఏది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనేది సులభంగా మనం ఎట్లా గుర్తించవచ్చు అనేది ఒకసారి చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాం 2/5 అని రాసుకున్నాం. 2/5 రాసినాం. 2/5 మనం డివిజన్ చేసినట్లయితే 0.4 వస్తుంది. సో టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 7/2 రాసినాం అనుకోండి. 7/2 ఎంత వస్తుంది మనకు? 3.5 వస్తుంది. 3.5 వస్తుంది. సో 15/10 అనుకోండి. 15/10 రాసినాం. 1.5 వస్తుంది. 1.5 వస్తుంది. 13/50 రాసినాం అనుకోండి. 13/50 రాసినాం. 13/50 ఎంత వస్తుంది మనకు? 0.13 అంటే 130. 130 52 జా 100, 30 మిగులుతుంది, మళ్ళీ 6 జా 300 అంటే 0.26 వస్తుంది. సో దీస్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్. మరి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏవి? మరి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో ఏవి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాం? నాన్ టర్మినేటింగ్ రికరింగ్. మనకు టర్మినేటింగ్లో టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్, ఇవి టర్మినేటింగ్ డెసిమల్స్.
నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ నాన్ రికరింగ్. సో ఈ నాన్ రికరింగ్ డెసిమల్స్ అనేటివి ఇర్రేషనల్ నెంబర్ బిలాంగ్స్ టు క్యూ డాష్. సో ఇందులో ఆల్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఆల్సో రేషనల్ నెంబర్స్. సో మరి ఇక్కడ టర్మినేటింగ్ చూసినాం, ఇవన్నీ టర్మినేటింగ్ డెసిమల్స్. మరి ఎప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ అంటాం అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి. 2/5లో డినామినేటర్లో 5 వచ్చింది. 7/2లో డినామినేటర్లో 2 వచ్చింది. 15/10లో డినామినేటర్లో 10 వచ్చింది. ఇక్కడ 13/50లో డినామినేటర్లో 50 వచ్చింది. సో ఇది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఓన్లీ డినామినేటర్స్ చూడాలి మనం. ఇక్కడ డినామినేటర్లో ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్లో 5 వచ్చింది. సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్లో 2 వచ్చింది. థర్డ్ ఫ్రాక్షన్ 15/10లో 10 వచ్చింది డినామినేటర్. సో ఫోర్త్ దాంట్లో 50 వచ్చింది. సో ఇక్కడ ఇది 5 ఉంది కాబట్టి దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తే 5 వస్తుంది. ఇక్కడ 5/1 ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ 2 ఓన్లీ 2/1. ఇక్కడ 5 వస్తుంది, 2 వస్తుంది, 5/1 2/1. ఇక్కడ 10 × 5 ఫస్ట్ రాసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ అగైన్ దీన్ని 2 × 5 × 5 రాసేస్తాం. అంటే 2/1 5/2 × 5/2 రాష్ట్రం. అంటే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్ ఏదైతే ఫ్రాక్షన్కు డినామినేటర్ను మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 కానీ 5 కానీ రాయడానికి వీలైతే అవే వస్తే సో ఆ ఫ్రాక్షన్ టర్మినేటింగ్ కింద మనం కన్సిడర్ చేస్తాము. అంటే కంప్లీట్ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. ఇక 5 వచ్చింది, 2 వచ్చింది, 5 వచ్చింది, ఓన్లీ 5 వచ్చింది, ఇక్కడ 5 2 వచ్చింది, ఇక్కడ ఓన్లీ 5 వచ్చింది, ఇక్కడ ఓన్లీ 2 వచ్చింది. సో ఇక్కడ మనం ఈజీగా ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే మనం డినామినేటర్ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు ఓన్లీ 5 కానీ 2 కానీ ఉండాలి. ఆ 2 వచ్చినా పర్వాలేదు, రిమైనింగ్ నెంబర్ వచ్చినప్పుడు అది టర్మినేటింగ్ కింద ట్రీట్ చేయం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 1/30 ఉందనుకోండి, 1/30. సో 1/30 అనేది టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా? నాన్ టర్మినేటింగ్లో మళ్ళీ రికరింగ్ అవుతుంది. నాన్ రికరింగ్ అయ్యేటివి మనం ఇర్రేషనల్ నెంబర్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ మనం రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫార్మ్లో రాసినాం కాబట్టి ఇది రేషనల్ నెంబరే. కానీ మరి ఇది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. 30ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్లో రాసినట్లయితే 5 6 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 6 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 6ని కూడా మనం రాస్తాం, 3 × 2 రాస్తాం. ఇప్పుడు 5 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 2 కూడా ప్రైమ్ నెంబరే. సో ఇక్కడ 30 అనేది డినామినేటర్ను వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 5 3 and 2. సో మనకి ఇక్కడ ఓన్లీ టర్మినేటింగే కావాలి అని అంటే 5 2లే ఉండాలి. కానీ 5 2లతో పాటు ఇక్కడ 3 కూడా వచ్చింది. సో 3 కూడా వచ్చింది కాబట్టి ఈ 1/30 అనేది టర్మినేటింగ్ డెసిమల్ కాదు, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. మనం ఒకసారి డివిజన్ చేసి చూసినట్లయితే మనకి ఈజీగా 30 0.10 ఒక 0 రాసుకుంటాం. సో ఇప్పటికి ఇంకా డివిజిబుల్ అయితే లేదు, ఇంకొక 0 రాసుకుంటాం. ఇక్కడ ఒక 0, 3 30 90. సో 10, మళ్ళీ అగైన్ 100, మళ్ళీ 3 మళ్ళీ 90. సో 10 ఇలా 10 వస్తూనే ఉంటుంది కాబట్టి 0.03 బార్ అని రాస్తాం.
సో దిస్ ఈజ్ 1/30 ఈజ్ డెసిమల్ ఫామ్ ఈజ్ 0.03 బార్. సో ఇట్లా మనం టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ను ఐడెంటిఫై చేయడం కోసం ఇవి వాటి యొక్క డినామినేటర్ను మనం చూసినట్లయితే, డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ కూడా ఇచ్చిండు. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఒకసారి మనం చూసినట్లయితే సపోజ్ ఎగ్జాంపుల్ 1/9 అని ఇచ్చిండు. నెక్స్ట్ 1/3, నెక్స్ట్ 13/12 లైక్ దిస్ ఇచ్చినాను. ఇప్పుడు ఇక్కడ మనం ఈ 13/12 టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా అని ఒకసారి చూసినట్లయితే 12ను మనం ప్రైమ్ ఫ్యాక్టర్ రాసుకోవాలి. 4 × 3 అని రాస్తాం. యాక్చువల్ ఇక్కడే తెలిసిపోతుంది మనకు 3 అనేది నెంబర్ వచ్చింది ప్రైమ్ ఫ్యాక్టర్లో, కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. టర్మినేటింగ్ కావాలంటే ఓన్లీ 5 ఉండాలి, 2 ఉండాలి అంతే. వాటితో పాటు ఇంకేదైనా నెంబర్ వచ్చినా, వేరే నెంబర్స్ ఉన్నా, ఇప్పుడు 1/9లో 1/9 మనం ఏం రాస్తాం, 9 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం రాస్తాం, 3 × 3 అని రాస్తాం. అంటే 3లో వచ్చినాయి. ఇక్కడ 2 లేదు, 5 లేదు, 3 వచ్చింది. అంటే 2, 5 ఉన్నా 3 వచ్చినా కానీ అది నాన్ టర్మినేటింగ్ డెసిమలే అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చిన అనుకోండి, 101 లైక్ దిస్ 60 ఇచ్చింది. ఇప్పుడు ఇది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా మొత్తం డివిజన్ చేసి మళ్ళీ ఆ డెసిమల్ ఏమి రికరింగ్ అవుతున్నాయి అవన్నీ చూడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా 60ని మనం 10 × 6 రాసేస్తాం. ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కావు కాబట్టి మళ్ళీ వీటిని 2 × 5 రాస్తాం, 3 × 2 రాస్తాం. సో 2 వచ్చింది ఓకే, మనకు 2 ఉన్నా ఓకే ఉంటుంది, 5 ఉన్నా ఓకే ఉంటుంది, ఆ రెండు కలిపి ఉన్నా ఓకే ఉంటుంది. కానీ మళ్ళీ ఇక్కడ మనకు ఒక 3 అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇది 101/60 అనేది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్లో మళ్ళీ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఇట్లా మనం డినామినేటర్ను మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తాడు, 1/2² × 5² × 3/1. దిస్ ఫ్రాక్షన్ ఈజ్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అంటాడు. సో ఇక్కడ సింపుల్గా మనకు అన్నీ ఇచ్చేసిండు. 2 వచ్చింది, 5 వచ్చింది, 5తో పాటు 3 వచ్చింది, కాబట్టి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అని రాసేస్తాం. ఇట్ ఈజ్ నాట్ ఏ టర్మినేటింగ్, ఇట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. సో ఇట్లా ఎగ్జామ్లో మనకు చాలా బిగ్ క్వశ్చన్స్ 2025 సపోజ్ ఎగ్జాంపుల్ 31/2025 అని ఇచ్చిండు. 31/2025 అనేది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు 2025 ఇచ్చింది, ఓన్లీ డినామినేటర్ మాత్రమే చూసుకోవాలి. మనం డినామినేటర్లో ఏమి ఇచ్చిండు, 2025. సో 2025ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఏం రాస్తాం, 20 యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనం డివిజిబిలిటీ రూల్స్లో యూనిట్ ప్లేస్లో 5 × 5 టేబుల్ వస్తుంది. 5 × 5 4 జా 20, మళ్ళీ 2 అనేది 5 టేబుల్లో రాదు కాబట్టి ఒక 0 రాసుకొని మళ్ళీ 25 యాడ్ చేసుకుంటాం, 5 5 జా. సో అగైన్ 5 × అగైన్ 5 టేబుల్ వస్తుంది, 5 8 జా 5 1 జా. 5 × 5 ఇంటూ ఇక్కడ 5 టేబుల్ రాదు, 2 టేబుల్ కూడా రాదు, ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 3 టేబుల్ వస్తుంది, 3 × 27 వస్తుంది. ఎప్పుడైతే 3 వచ్చిందో 5 2 మాత్రమే ఉండాలి కాబట్టి ఎప్పుడైతే 3 వచ్చిందో మనం ఈ క్యాలిక్యులేషన్ కూడా ఇంతవరకు చేయాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఇక్కడ వరకు ఆగిపోయి 3 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని రాసేస్తాం. సో ఇట్లా డినామినేటర్స్ను మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అవి ప్రైమ్ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఓన్లీ 2 వచ్చినా ఓకే, ఓన్లీ 2, ఓన్లీ 5, బోత్ 2 వచ్చినా సరే, 2 5లు 2 కనిపించాలి. మనం 2 కనిపించినా ఓకే, టర్మినేటింగ్. ఇవి కనిపిస్తూ వీటితో పాటు వేరే ప్రైమ్ నెంబర్ 3 కానీ 7 కానీ 11 కానీ 13 కానీ ఏమైనా కనిపిస్తే మనకు అవి టర్మినేటింగ్ డెసిమల్స్ కావు, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఇది ఈజీగా మీరు సులభంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇవి మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ మీరు రిపీట్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్, ఇందులో మనకు నెంబర్ సిస్టంలో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది 10th క్లాస్లో 9th క్లాస్లో ఉంది. ఇవి మనకు డిఎస్సిలో అడిగే అవకాశం ఉంది, హెచ్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ. ఎందుకంటే హెచ్జిటి కూడా 10th పోర్షన్ కూడా కొంచెం టచ్ చేస్తున్నారు అక్కడక్కడ.
సో ఆర్ఎఫ్, వాట్ ఈజ్ ఆర్ఎఫ్? ఆర్ఎఫ్ అంటాం మనం రేషనైజింగ్ ఫ్యాక్టర్, అకరణీయ కారణరాశి. తెలుగులో ఏమంటాం మనం? అకరణీయ కారణరాశి. సో అకరణీయ కారణరాశి అంటే ఆర్ఎఫ్ అనేది మన రేషనలైజింగ్ ఫ్యాక్టర్. ఇర్రేషనల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఇర్రేషనల్ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్గా కన్వర్ట్ చేయడాన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే అది రేషనల్ నెంబర్గా అకరణీయ సంఖ్యగా మారుతుంది కాబట్టి దాన్ని అకరణీయ కారణరాశి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ √3 ఉంది. √3ని దేంతో ఇంటూ చేస్తాం? మళ్ళీ √3 తోటి ఇంటూ చేస్తే √3 స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం √3 అనే ఒక నెంబర్ను, √3 అనే ఇర్రేషనల్ నెంబర్ను, కరణీయ సంఖ్యను అదే √3తో ఇంటూ చేస్తే మనకు అకరణీయ సంఖ్య వచ్చింది. కాబట్టి ఆర్ఎఫ్ ఆఫ్ √3 ఈజ్ √3. ఆర్ఎఫ్ ఆఫ్ √3 ఈజ్ √3. సో ఇట్లా మనకు సింగిల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఇంకొకసారి చూద్దాం. ఇంకా ఇప్పుడు √2 ఉందనుకోండి, √2కు √2 ఇంటూ చేస్తాం. సో √2 ఈజ్ ద ఆర్ఎఫ్ ఆఫ్ √2. సో చేస్తే మనకు 2 వస్తుంది. సో ఇట్లా మనకి ఏ రూట్లో నెంబర్ ఇచ్చి ఆ రూట్లో నెంబర్ చేయొచ్చా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. 5 వస్తుంది. √5 ఇంటూ √5 5 వస్తుంది. √7 ఇంటూ √7 7 వస్తుంది. సో ఇవన్నీ ఈ √2కు ఆర్ఎఫ్ √2 అవుతుంది. √5కి ఆర్ఎఫ్ √5 అవుతుంది. √7కు ఆర్ఎఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √7 అవుతుంది. మరి √8 వచ్చింది అనుకోండి. √8 అనేది ఇర్రేషనల్ నెంబరే, ఎందుకంటే ఇది రూట్ ఫామ్లో ఉంది. n బిలాంగ్స్ టు n అయింది. n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 8 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, క్యూబ్ నెంబర్ అవుతుంది. పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ మరి √8 వచ్చినప్పుడు మరి √8 రాయాలన్నా ఏం రాయాలి? ఇందాక మనం రాసినాం, √5కి √5 రాసినాం, √2కి √2 రాసినాం, √3కి √3 రాసినాం, √7కి √7 రాసినాం. సో √8 వస్తే √8 రాయొద్దు. √8 రాసినా అది రేషనల్ నెంబర్గా మారుతుంది, కానీ √8కి మనం రేషనైజింగ్ ఫ్యాక్టర్ √8 చెప్పము. ఎందుకంటే ఇక్కడ మినిమైజ్ చేసి రాయాలి. √8లో మనకు ఒక వర్గ సంఖ్య ఉంది. √8ని మనం 4 ఇంటూ 2 అని రాస్తాము. సో 4 అనేది ఒక వర్గ సంఖ్య. సో వర్గ సంఖ్యను ఫస్ట్ మనం రూట్లోంచి పక్కకు బయటికి తీసుకొస్తే 2 వస్తుంది. √4 2 కాబట్టి 2√2 ఉంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ √2 అనేదాన్ని మినిమైజ్ చేయడానికి వీల్లేదు. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది మనకు? అకరణీయ రేషనల్ √2కి ఏంది రేషనలైజింగ్ ఫ్యాక్టర్? √2. సో √8కు ఆర్ఎఫ్ ఆఫ్ √8 ఈజ్ √2. √8 కాదు. ఇప్పుడు రెండింటిని ఇంటూ చేసినాం అనుకోండి, √8 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు √16 వస్తుంది. దట్ వాల్యూ గోస్ టు 4. సో 4 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి ఇప్పుడు √8కి √2 ఆర్ఎఫ్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ప్రకారం √8కు √8 ఆర్ఎఫ్ కాదు. ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి √8 కూడా ఇస్తారు. ఒకసారి దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, చూసుకోవాలి. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకా మనకు √50 ఇచ్చిండు అనుకోండి. √50 కాకుండా √75 ఇచ్చిండు సపోజ్ ఎగ్జాంపుల్. మరి √75కి ఏమి ఆర్ఎఫ్ ఏమొస్తుంది? √75 కంటే మనం ఇచ్చినటువంటి నెంబరు 75 అనేది ఏ స్క్వేర్ నెంబర్కి యొక్క మల్టిప్లైగా రాయొచ్చు. ఇప్పుడు 25 3 అని రాయొచ్చు. మనం 25 3 రాస్తాం. 25 3 రాసినప్పుడు 25 అనేది స్క్వేర్ నెంబర్ కాబట్టి 25ని ఫస్ట్ రూట్లోంచి పక్కకు రాసిస్తే 5 వస్తుంది. 25కి √5 కాబట్టి 5√3 వస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఆర్ఎఫ్ ఏం రాయాలి? దీనికి 5√5కి √3 రాస్తాం మనం. 5√3కి ఇంటూ √3 చేస్తే 5 ఇంటూ 3 వస్తుంది. దిస్ ఈజ్ గోస్ టు 15 వాల్యూ. 15 వచ్చింది, రేషనల్ నెంబర్ వచ్చింది. సో మరి √75కి ఆర్ఎఫ్ ఏంటి? ఆర్ఎఫ్ ఆఫ్ √75 ఈజ్ √3. √75 ఈజ్ √3 అంటే 75 ఇంటూ √75 ఇంటూ √3 చేస్తే మనకు 225 వస్తుంది. అండర్ రూట్ 225 అనేది వర్గ సంఖ్య. దేనికి వర్గ సంఖ్య? అది 15కి వర్గ సంఖ్య. సో ఇది మనకు ఆర్ఎఫ్ అనేది మీకు తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇది
సింగిల్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ సింగిల్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది రాడికల్ ఫామ్ కంటే ముందు ఇందులో ఆర్ఎఫ్లో మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్ఎఫ్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్లో ఓన్లీ సింగిల్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే చూసినాం మనం. సింగిల్ నెంబర్ కాకుండా డబుల్ నెంబర్స్ ఇస్తే ఆర్ఎఫ్, ఇవి కొద్దిగా ఈజీ క్వశ్చన్స్ ఇవి ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. డబుల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎట్లా ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, దాని వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఓకే చూడండి. ఇప్పుడు ఆర్ఎఫ్ అనేది మనకు √3 + √2 ఉంది అనుకోండి. √3 + √2 ఉంది. ఇంతకుముందేమో సింగిల్ నెంబర్ మాత్రమే ఉంది. √3 + √2, √3 ఉండే, √2 ఉండే, √7 ఉండే, √8, √75, √20 ఆ రకంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు √3 + √2కు ఆర్ఎఫ్ ఏంటి? సింపుల్, ఏం లేదు. ఆర్ఎఫ్ ఈజ్ ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. సో √3 + √2కు ఆర్ఎఫ్ ఏంటి? √3 - √2. ఇప్పుడు రెండింటిని మనం ఇంటూ చేసినాం అనుకోండి. √3 + √2 ఇంటూ √3 - √2. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b ఇంటూ a - b. సో a + b ఇంటూ a - b, a² - b². సో a² అంటే √3² - √2². √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 - 2 1 వస్తుంది. 1 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో సింపుల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్లా ఇచ్చినప్పుడు ప్లస్ ఇస్తే మైనస్ రాయాలి, మైనస్ ఇస్తే ప్లస్ రాయాలి. ఇక్కడ ఆర్ఎఫ్ ఆఫ్ √3 - √2 ఈజ్ √3 + √2. దట్స్ ఆల్. ఇదొకటి. సో ఇట్లా ఇస్తున్న సందర్భంలో మన క్వశ్చన్ ఏ రకంగా అడిగే అవకాశం ఉందంటే, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 7 + 4√3, 7 + 4√3, then find, then x + 1/x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా దీని సొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా పెద్దగా వస్తుంది. దాన్ని అట్లా చేయకుండా సింపుల్గా x + 1/x వాల్యూ ఎంత అనేది సింపుల్గా ఎట్లా చేయొచ్చు అనేది ఒకసారి చూసినట్లయితే, ఇది x వాల్యూ ఇది ఓకే. 1/x అంటే ఏం రాస్తాం మనం? 1/x వాల్యూ ఎట్లా రాస్తాం మనం? 1/x అంటే 1/7 + 4√3 అని రాస్తాం. 1/7 + 4√3 అని రాస్తాం మనం. 7 + 4√3 రాసినప్పుడు ఇక్కడ 1/x ఈజ్ ఈక్వల్ టు 1/7 + 4√3 రాసినప్పుడు దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏం రాస్తాం? డినామినేటర్ను రేషనలైజ్ చేయాలి మనం. 7 - 4√3 అని రాస్తాం. సో ఇంటూ 7 - 4√3/7 - 4√3 అని చేసేసి దీన్ని సింప్లిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటే 1/x వచ్చినప్పుడు డినామినేటర్లో ఏమొచ్చింది మనకు? డినామినేటర్లో 7 + 4√3 వచ్చింది. దానికి మనం ఇంటూ 7 - 4√3 దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి మనం ఇంటూ చేస్తే మనకు ఇంతకుముందు √3 + √2 చేసినట్టుగా 4√3 ఇంటూ చేస్తే a + b ఇంటూ a - b అంటే a² - b² ఈజ్ 4√3 హోల్ స్క్వేర్ అని రాసేస్తాం. సో a², 7² అంటే 49 మైనస్ ఇది 4² √3² వస్తుంది. సో ఇక్కడ 49 మైనస్ 4² అంటే 16, రూట్కు స్క్వేర్ క్యాన్సల్ 3. సో 49 - 48. సో 1 అంటే ఇక్కడ మనకు డినామినేటర్లో ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 వస్తుంది కాబట్టి న్యూమరేటర్లో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో ఏమొస్తుంది? 1 వస్తుంది. మరి న్యూమరేటర్లో ఏముంది? 7 - 4√3 ఉంది. దట్స్ ఆల్. ఇది 1/x వాల్యూ అన్నట్టు. ఇప్పుడు మనకు ఏం కావాలి? మనకు x + 1/x కావాలి. x + 1 x ఏంది మనకు? 7 + 4√3 ప్లస్ 7 - 4√3 1/x. ఇది 1/x వాల్యూ. ఈ రెండు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 7 + 7 14 మన ఆన్సర్. సో ఇక్కడ సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చే సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు
ఇది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ఎంత అవుతుంది ఈ డినామినేటర్లో 1/x ఇచ్చినప్పుడు వాటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది నెంబర్ 1 వస్తేనేమో డైరెక్ట్ రాసేస్తాం, డైరెక్ట్ దాన్ని అక్కడ 1/x వాల్యూ డైరెక్ట్ రాసేస్తాం మనం. అట్లా 1 వచ్చే సందర్భాలు చాలా ఉంటాయి. అవి మనకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3. 2 ప్లస్ రూట్ 3. If x is equal to 2 plus root 3, then x plus 1 by x is equal to question mark. చూడండి, ఇక్కడ 2 ప్లస్ రూట్ 3 అనేది వచ్చింది, ఇది x వాల్యూ. 2 ప్లస్ రూట్ 3 అనేది x వాల్యూ. 1 బై x ఏమవుతుంది మనకు 1 బై 2 ప్లస్ రూట్ 3 అవుతుంది. 1 బై 2 ప్లస్ రూట్ 3 అయినప్పుడు మళ్ళీ మనకు 1 బై 2 ప్లస్ రూట్ 3 వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి ఫైండ్ అవుట్ చేస్తాం. 1 బై 2 ప్లస్ రూట్ 3 వాల్యూ తెలియాలి మనకి. ఇది రేషనలైజ్ చేసినప్పుడు ఇంటూ చేస్తాం. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే 2 ప్లస్ రూట్ 3ని దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి ఇంటూ చేస్తే మనకు ఎంత వాల్యూ వస్తుంది, 1 వస్తుందా లేదా అనేది. 2 మైనస్ రూట్ 3 కదా దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్. ఏమొస్తుంది మనకు? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో దిస్ ఈజ్ 4 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. సో 1. ఎప్పుడైతే ఇట్లా 1 వస్తుందో మనకు అప్పుడు ఈ రెండింటి ఇది డబుల్ టైం యాడ్ చేస్తే 2 ప్లస్ 2 అంటే 4. దీని వాల్యూ x ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు 4 అన్నట్టు. సో ఇట్లా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు సింపుల్గా అది డినామినేటర్ 1 బై x వాల్యూ అనేది 1 వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే 1 వచ్చే క్వశ్చన్సే ఇస్తారు ఆల్మోస్ట్. సో చెక్ చేసుకుంటే ఈజీగా మనం ఆ పైన రెండు నెంబర్స్ను యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ రాడికల్ ఫామ్ ఒకసారి చూడండి. ఇక్కడ రాడికల్ ఫాము ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. విచ్ ఈజ్ రాడికల్, విచ్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది మనకు క్లియర్గా తెలిస్తే nth రూట్ ఉంది అనుకోండి, nth రూట్ ఆఫ్ ఏ ఉంది అనుకోండి. nth రూట్ ఆఫ్ ఏను మనం ఏం రాస్తాం? a పవర్ 1 బై n అని రాస్తాం. 1 ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దీని పవర్ 1 అది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, nth రూట్ ఆఫ్ a పవర్ m అని వచ్చింది అనుకోండి. సో a పవర్ m బై n అని రాస్తాం. సో సపోజ్ ఎగ్జాంపుల్ మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఉంది అనుకోండి, క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఉంది అనుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఉంటే 5 పవర్ 1 బై 3 అని రాస్తాం. సో ఎక్స్ప్రెషన్ చేయడంలో ఇదొక ఫామ్లో ఉంది, ఇదొక ఫామ్లో ఉంది. మరి ఏది రాడికల్ ఫామ్? ఇవి రాడికల్ ఫామ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయని రాడికల్ ఫామ్, ఇవి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఏవైతే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్, రాడికల్ ఫామ్ ఎట్లయితే చేస్తామో ఒకసారి చూసినాం కదా. ఇక్కడ మనకు సపోజ్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ఉందనుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ మనం ఇది రాడికల్ ఫామ్. రాడికల్ ఫామ్ ఎట్లా రాస్తాం? 5 పవర్ 2 బై 3. సింపుల్గా ఇవి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ కాకుండా మనకు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏంది, రాడికల్ ఫామ్ ఏంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీటిని కూడా కంప్లీట్ చేయడానికి ఇవి రాడికల్ ఫామ్ మరి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో మన సంబంధించినటువంటి నెక్స్ట్ క్లాస్లో మనం జామెట్రీకి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం.